ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు ఈ ఒక దేవుని చిత్తమైతే ఒక 4 రోజులు అట్లా దేవుని చిత్తమైతే ఇదే వాక్యం మీద ఈ వాక్య భాగాలు వస్తాయి. అయితే నూతన సంవత్సరానికి మనం ప్రవేశించి ఎప్పటికే 3 రోజులు గతించిపోయి 4వ రోజులో కూడా మనం వచ్చేసాం. కాబట్టి మరి నేను ఒక ఉపమానాన్ని మీతో చెప్దాం అనుకుంటున్నాను. ముందుగా అంటే ఒక గొప్ప అధికారి కారులో ప్రయాణమై వెళుతూ ఉన్నారు. మరి డ్రైవర్ని తీసుకొని కారులో ప్రయాణమై వెళుతూ ఉంటే ఉన్నట్టుండి కారులో భయంకరమైన వాసన వస్తూ ఉందంట. కారులో భయంకరమైన వాసన వస్తుంటే ఆ డ్రైవర్ని అడిగాడు, ఎరా నువ్వు శుభ్రంగా స్నానం చేయలేదా, మరి మంచి బట్టలు వేసుకోలేదా, ఏంటి భయంకరమైన వాసన వస్తుంది అని చెప్పేసి ఆ డ్రైవర్ని అధికారి అడిగితే అతను అంటాడు కదా, లేదండి నేను శుభ్రంగా స్నానం చేశాను, మంచి బట్టలు వేసుకున్నాను, అది కూడా ఐరన్ బట్టలు వేసుకున్నాను, అంతేకాకుండా మంచి పెర్ఫ్యూమ్ కూడా చల్లుకున్నాను అయ్యగారు, మీతో కలిసి వస్తున్నప్పుడు నేను అలా ఉంటే అలా ఉంటుంది, అందుకని నేను శుభ్రంగానే వచ్చాను అయ్యా అంటే ఆ మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ వెళుతుంటే ఇంకా వాసన వస్తూనే ఉంది. అప్పుడు ఆయన అంటాడు కదా, లేదురా నువ్వు మంచి బట్టలు వేసుకున్నాను అంటున్నావు, మంచిగా ఉన్నా అంటున్నావు, కానీ ఒకవేళ నాకెందుకో డౌటు, సాక్స్లు ఎలా ఉన్నాయి, సాక్స్లు బాగున్నాయి, ఆ సాక్స్లు మంచిగా వేసుకున్నావు అని అడిగాడు. అప్పుడు అబ్బాయి ఏమన్నాడంటే డ్రైవరు, అయ్యా సాక్స్లే కదా అని సాక్స్లే కదా అని నేను కొంచెం పాత వేసుకున్నానయ్యా, కొంచెం వాడిని వేసుకున్నానంటే అది కొద్దిగా దాని నుంచి భయంకరమైన వాసన వస్తుందిరా బాబు, అర్జెంటుగా సాక్సులు తీసేసేయి, ముక్కులు పగిలిపోతున్నాయి, భరించలేకపోతున్నానని తన దగ్గర ఉన్న కొత్త సాక్సులు ఆ అబ్బాయికి ఇవ్వడం జరిగింది డ్రైవర్కి. అలాగే మార్చుకున్నాడు. మరలా ప్రయాణం కొనసాగుతూ వెళుతూ ఉంది. ఆ సమయంలో మరలా వెళుతున్నప్పుడు ఆ వాసన అయితే పోలా. అధికారి అడుగుతాడు కదా, ఎరా నేను ఇచ్చిన సాక్సులు ఇంకా వేసుకోలేదు, నువ్వు పీనోసోడు లాగా ఒకవేళ వేసుకోకుండా తర్వాత వేసుకుందాం అనుకుంటున్నా, ముక్కులు పగిలిపోతున్నాయి, తీరా సాక్సులు వేసుకోండి, లేదయ్యా సాక్సులు వేసుకున్నాను, మీరు ఇచ్చినవి వేసుకున్నాను అని అంటాడు కదా. ఆయనకి డౌట్ వచ్చి పాత సాక్సులు ఎక్కడ ఉన్నాయిరా అని అడిగితే అయ్యా సాక్సులు అయ్యాక పక్కనే ఉన్నాయి అయ్యా అని చెప్పి అంటాడు. అంటే కొత్త సాక్సులు వేసుకున్నాడు కానీ పాత సాక్సులు ఎక్కడ పెట్టుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు. కనుకనే ఈ కంపు పోల. అలాగే కొత్త సంవత్సరంలోనికి మనం వచ్చాము కానీ కొన్ని కంపు మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. కొత్త సంవత్సరంలోకి వచ్చి అంటే సంవత్సరాలు గతిస్తున్న మన వ్యక్తిగత జీవితాల్లో కొన్ని వ్యర్థమైన ఇలాంటి దుర్మార్గపు అనుభవాలు కావచ్చు, కొన్ని ఆ పాత కంపు మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. పోవట్లేదు అని అంటే గల కారణం ఇంకా పాత అనుభవాలని తీసేసుకొని కొత్త తీర్మానాలతో ఉన్నట్టుగా ఉన్నాం కానీ ఇంకా పాతవి ఎక్కడ ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. కాబట్టి బైబిల్ గ్రంథంలో నాకు దాదాపు 4-5 ఈ నూతన సంవత్సరం నుంచి వాక్యాన్ని నేను సిద్ధపడుతూ ఉన్నాను. ప్రత్యేకంగా మరి నెహెమ్యా కాలంలో యూదులంతా కూడా కొన్ని శపథాలు చేశారంట దేవునితో. అంటే తీర్మానం అంటే ఎట్లా మేము ఉంటాము, ఎందుకంటే మా దేవుని ద్వారా మేము కార్యాలు పొందుకోవాలి, అంతేకాకుండా దేవునితో కొన్ని శపథాలు చేశారు. మేము ఇలా ఉండకూడదు, ఇలా ఉంటాము అని దేవునితో ఒక గట్టి తీర్మానాలు చేశారు. కనుకనే దేవుడు వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు చేసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. హల్లెలూయా. కనుక ఆ తీర్మానాలన్నిటిలో కూడా ఇది చివరి తీర్మానం. అయితే ఇది దేవుని యొక్క విశ్రాంతి పరిశుద్ధ దినం కనుక మరి ఈ మాట నాకు ఈ ఉదయకాలం చెప్పాలని నాకు ప్రేరేపణ కలిగింది. ఆ ముందున్నటువంటి మాటలు ఒక్కొక్కటిగా మరి రేపు ఎల్లుండి అలాగా మనం వింటూ వద్దాం. అయితే ఆ తీర్మానం ఏంటో మనం చూద్దాము. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వాక్యాన్ని చివరి మాటను మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39 చివరి మాటను మనం చూసినట్లయితే, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఏం తీర్మానం చేస్తున్నారు వీళ్ళు? మా దేవుని మందిరాన్ని చదవండి రూతక్క మాట. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టం. అది ఒక శబదంగా పొరపాటును కూడా మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మా దేవుణ్ణి మేము విడిచిపెట్టము అని గట్టి తీర్మానాన్ని తీసుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి 23వ కీర్తన చివరి మాటల్లో కూడా దావీదు మహారాజు అంటాడు కదా, నా చిరకాలము నా దేవుని మందిర ఆవరణంలో నేను ఉంటానని.
నా బ్రతుకు దినములన్నిటి నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను అని మరి దావీదు మహారాజు కూడా దేవునితో తీర్మానం చేసుకుంటూ ఉంటాడు. నేను అంటాను, ఆయన గొప్ప మహారాజు, చక్రవర్తి కదా, ఆయనకి మందిరాలు లేవంటారా? ఆయనకి మందిరాలు లేవా? ఏ మందిరాలు? దేవుని మందిరం అని కాదు, ఎన్నో విలాసవంతమైన మందిరాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి రాజమందిరాలు అతనికి ఉన్నాయి. చక్రవర్తి ఆయన, ఎన్నో మందిరాలు ఉన్నాయి. కానీ ఆయన అంటాడు, ఈ మందిరాలు కాదు కానీ నా దేవుని మందిరంలో నేను నివాసం ఉండాలని నేను తీర్మానం చేసుకుంటున్నాను అంటాడు. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలపు వేళ మనం గమనించాల్సింది ఇదిగో ఈ చక్కటి తీర్మానం, దేవుని మందిర ఆవరణంలో ఉండాలి అనే ఒక తీర్మానం కలిగి మనం ఈ నూతన సంవత్సరాన చాలామంది జీవితాల్లో అదే పాతకం పెంక పోనట్టుగాను, కొంతమంది జీవితాల్లో కొత్త సంవత్సరం వచ్చినా కూడా మరి దేవుని మందిర ఆవరణానికి మనం వెళ్ళాలి, ఆయన మందిరంలో నివాసం చేయాలి, ఆయన మందిరంలో ఆయనతో కూడా మనం ఆరాధన చేయాలి, ఆయన్ని ఆరాధించాలన్న ఆ నూతన మనసు ఇంకా కొంతమందికి రావట్లేదు. కానీ దావీదు మహారాజు ఆ రీతిగా తీర్మానం చేసుకున్న, అంతేకాదు బైబిల్లో మనం చూస్తాం, రూతు కూడా తన యొక్క అత్తతో అంటుంది కదా, అత్త నేను నీతో ఉంటాను, నీ దేవుడే నా దేవుడని ఒక తీర్మానంతో తన జీవితాన్ని ప్రారంభించింది. కనుకే రూతు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. గతంలో మనకు తెలుసు అత్త అంటే దైవ సేవకుడని. మరి అలాంటి గొప్ప తీర్మానం, ఒక మాట నేను చెప్తాను, ఒక విత్తనాన్ని భూమిలో మనం విత్తాం, అది అనుకుంటుంది నేను ఒక్కసారిగా మహావృక్షం అవుతానని. కాదు కదా, అది చావాలి భూమిలో, తర్వాత మొలకెత్తుతుంది. ఆ మొలక గొప్ప మహావృక్షం అవ్వాలి అని అంటే అనేకమైనటువంటి తుఫానులు, వర్షాలు, అనేకమైనటువంటి గాలులు, పెనుగాలులు, వీటన్నిటిని తాళుకుంటేనే అది విత్తనం మహావృక్షం అవుతుంది. అలాగే ఈ రోజున దేవునితో మీరైనా నేనైనా ఎవరైనా ఒక తీర్మానం, ఇప్పుడు నేనున్నానండి దేవుని సేవ చేయాలి అనుకోగానే పెద్ద గొప్ప సేవకురాలను అయిపోతాను, అవ్వను కదా. అలాగే ఒక విశ్వాస దేవునితో ఒక తీర్మానం చేసుకున్నా, ఆ తీర్మానంలో మరి అతను నిలిచి ఉండాలంటే అనేకమైన ఆటుపోట్లు వస్తాయి. ఇప్పుడు మనం ఈ వాక్యం వినంగానే అవును నేను కూడా దేవుని వదలకూడదు, దేవుని మందిరాన్ని వదలకూడదు అన్నప్పుడు ఆ తీర్మానంలో మనం అంతవరకు నిలిచి ఉండాలి అని అంటే ఆశ ఉంటే సరిపోదు. కానీ అనేకమైనటువంటి తీర్మానం చేసుకుని నీ జీవితంలో అనేకమైన ఆటుపోట్లు వస్తాయి తప్పనిసరిగా. చెప్పాను కదా, ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటున్నా అప్పుడే వాడు వస్తాడు. అలాంటి సమయంలో భయపడకూడదు. అమ్మో ఏమైనా శోధనలు వచ్చేస్తాయేమో, దేవునితో నేను తీర్మానం చేసుకుంటున్నాను, దేవుని పని చేయాలని ఆశపడుతున్నాను, ఏదైనా నా మీదకి ఏదైనా ఆటంకాలు వస్తాయని భయపడకూడదు. ఆటంకాలు వచ్చినా ఆ తీర్మానంలో మనల్ని నిలబెట్టగలిగే దేవుని కృప కనుక ఆ దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కోరహు కుమారులు అంటారు కదా, మా దేవుని మందిరాన్ని మేము విడవమని. తండ్రి దుర్మార్గుడైన యవన కుమారులు మాత్రం దేవునితో తీర్మానం చేసుకున్నారు. యవన ప్రాయంలో చూడండి, తల్లిదండ్రులు దేవునికి విరోధులైనప్పటికీ కూడా యవన కాలంలో కోరహు కుమారులు దేవునితో తీర్మానం చేసుకోవటం అంటారు, మందిరంలో ఉండడానికి ఒకవేళ మాకు స్థానం లేకపోయినా అయ్యా నీ గడప దగ్గరైనా మేము ఉంటాం కానీ నీ మందిరాన్ని మాత్రం మేము విడిచిపెట్టాం. తండ్రి అలాంటి లెగిస్తే సేవకుని మీద విరోధంగా లేచేవాడు, లెగిస్తే సనుగుడు, సంశయాలు, సమాజాన్ని చెడగొట్టేవాడు. అందుకే కోరహు మరి భూమి నెరవేర్చినప్పుడు కోరహు ఇంకా దాతాను అబీరాము వీళ్ళంతా ఉన్నారు. అయితే వాళ్ళంతా కూడా అవన్నీ కళ్ళతో వీళ్ళు చూసినప్పుడు యవన ప్రాయంలోనే దేవునితో తీర్మానం చేసుకొని దేవుని వెంబడించిన వారు కోరహు కుమారులు. హల్లెలూయా. కనుక ఉదయకాలం నేను ఒక సేవకురాలుగా చెప్పగలిగేది, దేవుని యొక్క సంఘాన్ని మీరు విడిచిపెట్టొద్దు, దైవ సేవకులు మీరు విడిచిపెట్టొద్దు, దేవుని యొక్క బిడ్డల్ని మీరు ఎప్పుడు కూడా మీరు వదలొద్దు. ఎందుకంటే ఒకవేళ గత సంవత్సరం అంతా దేవుని సంఘాన్ని విడిచిపెట్టి దైవ సేవకులను విడిచిపెట్టి ఒకవేళ నువ్వు పడరాని ఆ పాటలు పడుతూ వ్యర్థమైనటువంటి అనుభవాల్లోనికి నువ్వు వెళ్ళిపోయి అనేకమైన కష్టాలను కొని తెచ్చుకున్నవేమో, ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకో, నేను నా దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టనని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే. ఆ రోజున మరి భక్త్ సింగ్ అయ్య గారు ప్రాముఖ్యంగా వాళ్ళు సిక్కు మతస్థులు, మరి వాళ్ళు ఆ మతాన్ని సమస్తాన్ని విడిచి యేసులోనికి ఆయన నూతనంగా జన్మెత్తినప్పుడు ఒక యవన ప్రాయంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడిగా మరి ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారంట కెనడా దేశంలో. ఆ సమయంలో అతను దేవుని యొక్క ఎప్పుడైతే యేసయ్యను నమ్మాడో, ఆ సిక్కు మతాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో, మరి తన బంధుమిత్రులు కావచ్చు, కన్న తండ్రి కూడా ప్రాముఖ్యంగా నీవు యేసుని వదలపోతే నీకు నేను పొరపాటున చిల్లి గవ్వగొడ నేను ఇవ్వనని అలాగే కఠినంగా ఉంటే, మరి ఆ దైవజనుడు అప్పటికి దైవ సేవకుడు కాదు కదా, ఆ యవనస్తుడు, నేను అంటాను పరాయి దేశంలో ఇక్కడ నుండి తండ్రి ఏమి పంపకపోతే అక్కడ ఎలా గడుస్తుంది, ఎలా చదువుకుంటాడు, ఎలా అతని జీవితం మరి ప్రతిదినం అనేక అవసరాలు వస్తాయి కదా. అయినప్పటికీ కూడా ఒకటే అనుకున్నాడంట,
ఎలాంటి పరిస్థితి అయినా యేసయ్యని వదలకూడదని తీర్మానం చేసుకున్నప్పుడు నేను అంటాను, పాపం చేస్తే సిగ్గుపడాలి కానీ నీతిగా బ్రతకడానికి సిగ్గుపడకూడదు కదా, సిగ్గుపడాల్సిన అవసరం లేదు కదా. కనుక అలాగే మరి అంత గొప్ప ధనవంతుడై ఉండి కూడా, గొప్ప కులస్తుడై ఉండి, గొప్ప ధనవంతుడై ఉండి, యవన ప్రాయంలో ఉండి, మరి భక్సింగ్ అయ్య గారు ఆ రోజున కెనడా దేశంలో చదువుకోవడానికి హోటల్లో ఒక వంటవాడిగా చేరాడంట. వంటవాడిగా చేరినప్పుడు దేవుడు అపారమైన కృప, ఆయన యొక్క తీర్మానాన్ని బట్టి దేవుడు ఆయన వంటల మీద దేవుని కృప దిగొస్తే ఆ వంటలను బట్టి హోటల్కి డిమాండ్ పెరిగిందంట. డిమాండ్ పెరిగి ఆయన్ని ఆర్థికంగా దేవుడు అభివృద్ధి పరిచినప్పుడు, అంతేకాకుండా ఆయన చేసుకున్న తీర్మానాన్ని బట్టి, ఒక్క యవనస్తుడి తీర్మానాన్ని బట్టి రోజున భక్సింగ్ అయ్య గారి సంఘాలు, కొన్ని వేల సంఘాలు ఇండియా అంతా స్థాపించబడడం జరిగింది. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలపు వేళ మరి ఇంకా ఒక 4-5 రోజులు దేవుని చిత్తమైతే ఈ యూదా ప్రజలు దేవునితో చేసుకున్నటువంటి ఆ శపథాలు, ఆ తీర్మానాలు ఏవైతే ఉన్నాయో మనం ఒక్కొక్కటిగా ధ్యానించుకుందాం. ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి మనమంతా కళ్ళు మూసి తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తీర్మానపూర్వకంగా, అదిగో యూదా ప్రజలంతా కూడా వారికి ఎదురైనటువంటి పరిస్థితుల మధ్యలో ఒక చక్కటి తీర్మానాలు చేసుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగా ఇది మనం ఒక మాట విన్నాము, మా దేవుని మందిరాన్ని మేము ఏమాత్రం కూడా విడిచిపెట్టమని ఈ గొప్ప తీర్మానాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుర ప్రేమ స్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. నిజమేనయ్యా, సంవత్సరాలు మా జీవితంలో గతిస్తూ ఉన్నానైనా మా జీవితాల్లో పాతకంపు మా ప్రక్కని మేము పెట్టుకుని ఉన్నప్పుడు మా జీవితాల్లో ఎలా మేము దీవించబడతామని అయ్యా ప్రభువా, మా జీవితాల్లో ఉన్నటువంటి పాత అనుభవాలన్నీ కూడా కొట్టివేయబడాలయ్యా. ఈ నూతన సంవత్సరంలో అయ్యా నవనూతనమైన తీర్మానాలతో మిమ్మల్ని వెంబడించాలని యూదా ప్రజలు మా ముందుంచిన ఆయన, ఇదిగో తండ్రి, వారు చేసుకునేటువంటి గొప్ప శబదం, మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టమని అయ్యా ఎలా అయితే వాళ్ళు తీర్మానపూర్వకంగా నిన్ను వెంబడించారో అలాంటి గొప్ప తీర్మానంతో కూడిన అనుభవాలు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. నిశ్చయంగా ఈ ఉదయ కాలమున నా తండ్రి అయ్యా, ఇదిగో కోరహు కుమారుల వలె నాయన, నిజముగా నాయన మందిర ఆవరణంలో చోటు లేకపోయినా గడప దగ్గరైనా మేము ఉంటాం కానీ మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టమని రూతు కూడా నాయన యవన ప్రాయంలో చేసుకున్న తీర్మానం కావచ్చు. అయ్యా భక్సింగ్ అయ్య గారు యవన ప్రాయములో నీ కొరకు నిలిచిన అనుభవాలు, ఇట్టి అనుభవాల్లో నాయన నిలిచి ఉండినట్లుగా నిజమేనయ్యా, విత్తనము నాయన అనేక శోధనలను తాళుకొని మహావృక్షంగా ఎలా వెదుగుతుందో నీ సన్నిధిలో నీ బిడ్డలు చేసుకుంటున్న తీర్మానాల్లో నిలిచి ఉండినట్లుగా ఇదిగో తండ్రి ఆ తీర్మానమును బట్టి వాళ్ళు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ దినపు మెండైన దీవెనతో నింపండి. ప్రత్యేకంగా పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎవరికైనా ఉంటే వారిని నిండారులుగా దీవించమని, ఈ సంవత్సరం అంతా అత్యధికమైన క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుని నిశ్చయంగా ఈ దినమంతా మరి దేవుని కృప మీకు తోడై ఉండి మరి ఆయన సన్నిధానంలో ఉన్నటువంటి గొప్ప సమృద్ధితో, సంతోషంతో, మేలులతో నా దేవుడిని నింపునుగాక. ఆమేన్.